నమస్తే, నా పేరు డాక్టర్ శంకర్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ మెడియునైటెడ్ హాస్పిటల్ పాలకొల్లు. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే హెపటైటిస్. హెపటైటిస్ అంటే కాలేయానికి వచ్చే వాపు. మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో, ప్రోటీన్లను తయారు చేయడంలో, విష పదార్థాలను మన బాడీ నుంచి బయటికి పంపించడంలో సహాయం చేస్తుంది. కాబట్టి ఈ కాలేయాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. హెపటైటిస్ అంటే కాలేయంలో వాపు రావడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వైరస్ వల్ల వచ్చే హెపటైటిస్లో ముఖ్యంగా 5 రకాలు ఉన్నాయి. హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఈ ముఖ్యంగా కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. హెపటైటిస్ బి మరియు సి ముఖ్యంగా రక్తం ద్వారా, సెక్షువల్ ట్రాన్స్మిషన్, అన్స్టెరిలైజ్డ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందవచ్చు. ఈరోజు మనం ముఖ్యంగా హెపటైటిస్ బి మరియు సి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి చాలా సంవత్సరాల పాటు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండి కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. ఈ హెపటైటిస్ బి మరియు సి ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఏంటంటే ఆకలి తగ్గడం, పొట్టలో నొప్పి రావడం, కామెర్లు రావడం వంటివి మామూలుగా కనిపిస్తాయి. చాలా మందిలో ఇటువంటి లక్షణాలు ఏమీ కూడా కనిపించకపోవచ్చు. కానీ ఎటువంటి లక్షణాలు లేకపోయినా కానీ ఈ వ్యాధి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఒక్కసారి అయినా కానీ ఈ హెపటైటిస్ బి మరియు సి గురించి పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా హెపటైటిస్ ఉన్నా డయాలసిస్ చేయించుకునేవారు, రక్తం ఎక్కించుకునేవారు, ఇంకా ఎవరికైనా లివర్ ఫంక్షన్ టెస్టులు అబ్నార్మల్గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ హెపటైటిస్ బి మరియు సి గురించి పరీక్ష చేయించుకోవాలి. ఈ హెపటైటిస్కి సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, లివర్ సిరోసిస్ అవ్వడం, లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా అవసరం. హెపటైటిస్ బి రాకుండా ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలంటే సింపుల్గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం వలన హెపటైటిస్ బిని నివారించవచ్చు. ఇది ఎవరు తీసుకోవాలి అంటే పుట్టిన ప్రతి బిడ్డకు, అలాగే వ్యాక్సిన్ వేయించుకొని పెద్దవాళ్ళకు తప్పకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ని వేయించుకో. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనది. హెపటైటిస్ సి పూర్తిగా నయం అవుతుందా అంటే హెపటైటిస్ సి పూర్తిగా నయం అవుతుంది. ఈ రోజుల్లో 8 నుంచి 12 వారాల మాత్రలతో హెపటైటిస్ సి చాలా మందిలో పూర్తిగా నయం అవుతుంది. హెపటైటిస్ బి మరియు సిని ఎలా నివారించుకోవచ్చు అంటే హెపటైటిస్ బి కోసం వ్యాక్సిన్ తీసుకోవడం, సురక్షితమైన రక్త మార్పిడి చేయించుకోవడం, డిస్పోజబుల్ సిరింజెస్ను యూజ్ చేయడం, వ్యక్తిగత వస్తువులను అంటే రేజర్, టూత్ బ్రష్లు ఇతరులతో పంచుకోకూడదు. హెపటైటిస్ అనేది ఒక నిశ్శబ్ద వ్యాధి. దీనిని ముందుగా గుర్తిస్తే నివారించవచ్చు, చికిత్స చేయవచ్చు, అలాగే ప్రాణాలను కూడా కాపాడవచ్చు. ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకుందాం. హెపటైటిస్ బి మరియు సి గురించి పరీక్ష చేయించుకుందాం. హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకుందాం. మన కాలేయాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.